మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విష్ణు. ఈ మైథాలజీ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను విష్ణు పోషించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తుండడంతో హైప్ ఎక్కువగా ఉంది. కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డ్యూయట్ గా వచ్చిన రెండో సాంగ్ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ ఇస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేస్తామని ఇప్పటికే టీం ప్రకటించింది. ఇటీవల మోహన్ బాబు నటించిన మహాదేవ శాస్త్రి పాటను కూడా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం నుండి 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రభాస్ మీద ఉంటుందట. ఇది సినిమాకే హైలైట్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటను ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ పాటను విడుదల చేసి అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. కన్నప్ప చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా ఉన్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీని రూపొందించినట్టు అంచనా. న్యూజిలాండ్లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. కన్నప్పలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటూ మంచు విష్ణు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ పలు అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు కన్నప్ప చిత్రంపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్పలో పోషించిన రుద్ర పాత్రలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారని, నటనకు ఫిదా అవుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన తండ్రి నటుడు మోహన్ బాబుపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు ఈ చిత్రంలో నటించారని తెలిపారు. ఆయా హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో టెన్షన్ పడలేదని, వారి పోస్టర్ల డిజైనింగ్ లోనే టెన్షన్ పడ్డానని నవ్వులు పూయించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్పకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.